డబ్బులు ఎవరికి ఊరికే రావు. చెమట చిందించి సంపాదించిన మీ సొమ్ము సరైన స్థలంలోనే పెడుతున్నారా? పైసా పైసా కూడబెట్టి భూములపై పెట్టుబడి పెడుతున్నారా? ఆ వెంచర్లు సక్రమమైనవా అని తెలుసుకున్నారా? ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ చెక్ చేశారా? హెచ్ఎండిఏ డిటిసిపి మంజూరు అనుమతుల పత్రాలు తనిఖీ చేసుకున్నారా? డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ సర్టిఫికేట్ చెక్ చేశారా? మీరు పెట్టుబడి పెట్టే వెంచర్లో 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయా? పార్క్, ప్రార్థనా స్థలం కొరకు కమ్యూనిటీ హాల్ కోసం స్థలం వదిలారా? వాటికి కేటాయించిన స్థల చుట్టూ ఫెన్సింగ్ వేశారా లేదా అని చూసారా? హెచ్ఎండిఏ డిటిసిపి అనుమతులు వచ్చే వరకు, ఆ వెంచర్ కు అన్ని అనుమతులు వచ్చే వరకు ఆ స్థలంపై జేసీబీ కూడా ఎంటర్ కావద్దు అన్న విషయం మీకు తెలుసా? డిటిసిపి హెచ్ఎండిఏ అనుమతులు లేకుండానే హెచ్ఎండిఏ డిటిసిపి అనుమతులు ఉన్నాయంటూ ప్రకటనలు ఇచ్చి బ్రోచర్లు, రంగురంగుల ప్రకటనలతో మోసానికి పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి, లేదంటే మీ డబ్బు అంతే సంగతులు. ఆ తర్వాత మీకు అన్ని కష్టాలే. జాగ్రత్తగా వినండి. డిటిసిపి హెచ్ఎండిఏ అనుమతి కోసం అందరూ అప్లై చేస్తారు. అనుమతి వచ్చిందా లేదా అనేది 10 ఎకరాలలో వెంచర్ చేస్తున్నట్లు అనుమతులకు దరఖాస్తు చేసి 100 ఎకరాలలో వెంచర్ చేస్తుంటారు. అలాంటి వారి పట్ల తస్మాత్ జాగ్రత్త. ఫ్రీలాన్సర్ ఆఫర్ పేరిట లక్కీ డ్రాలు అంటూ జనాన్ని నిట్ట నిలువున మోసం చేస్తూ బుల్డి కొట్టిస్తున్నారు. అక్రమంగా వెంచర్లు వేసి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును అమాంతం మాయం చేసే మోసగాళ్లు రియల్ ఎస్టేట్ పేరుతో దందాలు చేస్తారు. ఒక్కసారి మోసపోయారంటే మళ్ళీ 20 సంవత్సరాలు మీ జీవితం వెనక్కి వెళ్ళినట్టే. రిటైర్మెంట్ వయసులో భూమిపై మీరు పెట్టుబడి పెట్టే ప్రతి పైసా అది మీ కష్టం. ఆ కష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. అక్రమ వెంచర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. అక్రమ వెంచర్ల